హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు, మనం బృహదారణ్య ఉపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాము. అవును. మిగిలిన అంశాలు చెప్పండి. చాలా చక్కగా పాడుతూ మాట్లాడుతూ అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. నాకు అసలు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నెక్స్ట్ ఏమిటి తెలుసుకోవాలి అని. తదుపరి అంశాలు ఏమిటి, దానికి సంబంధించి చెప్పండి. ఈ బృహదారణ్య ఉపనిషత్తులో సృష్టి రచన ఒక అంశం. అయితే సృష్టి రచన చేయడానికి ముందు ఆ భగవంతుడు నేను గొప్పవాణ్ణి అని అనుకున్నాడట. ఎప్పుడైతే నేను గొప్పవాణ్ణి అని ఆయన అనుకున్నాడో అప్పుడే సృష్టి రచన మొదలయ్యిందట. సృష్టి దానంతలు అదే తయారవుతూ ఉందట, ఆ పరమేశ్వరుని యొక్క మహిమ వల్ల, సామర్థ్యం వల్ల. అయితే ఆ సందర్భంలో ఆ బృహదారణ్య ఉపనిషత్తు చెప్తున్న అంశం చాలా గొప్పది. ఆయన ఏమనుకున్నాడు? గొప్పవాడను నేను కానని. ఏమండి, న్యూనభావన చేత ఎవ్వడు బ్రతుకు నీడ్చునవాడు 33 దేవతలందు మూర్ఖుడు ఆయన అంటున్నాడు. ఆయనే నేను ఈ ఈ బ్రహ్మాండానికి అధిపతిని, నేను ఈ బ్రహ్మాండాన్ని నిర్మింపదలచాను. ఇది నడుస్తూనే ఉంది, ఇది ఇట్లాగే నడుస్తూనే ఉండాలి. అయితే ఏ మానవ ఎవడే కాదు, నేనే కాదు, ఎవరైనా ఈ సమాజంలో ఉన్నటువంటి వారు, భూమి మీద జన్మించినటువంటి వారు నేను కూడా గొప్పవాడిని అని అనుకున్నప్పుడే ఏ పనైనా సాధ్యం అవుతుంది అని చెప్పినాడు. దానికి ఉపనిషత్కారుడు ఏం చెప్తాడంటే, గొప్పవాడను నేను కానని న్యూనభావన చేత ఎవ్వడు బ్రతుకు నీడ్చునవాడు 33 దేవతలందు మూర్ఖుడు అంటాడు. ఉన్నాయి 33 దేవతలే, మనమే 33 కోట్లు అంటాం, ఎక్కువ అన్నమాట. అట్లా ఈ 33 దేవతలు ఏమిటి అంటే అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, విద్యుత్తు, యజ్ఞము, మొత్తం ఈ 33 దేవతలు అన్నమాట. ఇందులో జీవుడు కూడా ఒక దేవతనే. అయితే ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి జీవులు కూడా ఎక్కువ ఉంటారు కదా, కాబట్టి 33 కోట్లుగా మనం భావిస్తాం. కాబట్టి మనం నిజంగా న్యూనభావనకు లొంగకూడదు మనము. అందుకే నేను ఉపనిషత్తులో చెబుతాడు, భగవంతుడు నేను బ్రహ్మను అంటాడు. అక్కడ నేను బ్రహ్మన్ అంటే సృష్టికర్తను అని అర్థం, దాని అర్థం అహం బ్రహ్మాస్మి అంటాడు. అయితే మనం కూడా ఏమిటంటే ఈ పని చేసేటప్పుడు నేను కూడా బ్రహ్మను అని అనుకోవాలి. ఆ విధంగా అనుకుంటే గాని ఆ పని సజావుగా జరుగుతుంది అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తర్వాత ఈ యొక్క ఉపనిషత్తు ఈ సృష్టి రచనలో మొట్టమొదలు భగవంతుడు ఆకాశాన్ని, తర్వాత వాయువును, తర్వాత అగ్నిని, తర్వాత జలాన్ని, తర్వాత భూమిని, తర్వాత ఓషధులంటే చెట్లను, తర్వాత ఆహారాన్ని, ఆ తర్వాత మానవ శరీరాన్ని, ఈ విధంగా సృష్టించినటువంటి క్రమం అంతా మనకు ఈ ఉపనిషత్తులో ఉంది. తర్వాత ఈ సృష్టి రచనను మనం గ్రహించినట్లయితే ఆయనది అద్భుతమైనటువంటి సృష్టి అన్నమాట. ఆయన సామర్థ్యము చేత ఈ సృష్టిని తయారు చేశాడు. సూర్య చంద్రమసౌధాత యథాపూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతోస్వహ. ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రం. చక్కగా ఈ మంత్రానికి మనకు ఇందులో బృహదారణ్య ఉపనిషత్తులో అంశాలు దొరుకుతాయి. సూర్యాచంద్రమసౌధాత యథాపూర్వమకల్పయత్ అంటే ఇంతకు ముందు సృష్టులలో ఏ విధంగా భగవంతుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడో అదే విధంగా ఈ సృష్టి లోపల కూడా సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించినాడు, ఆకాశాన్ని సృష్టించినాడు, భూమిని సృష్టించినాడు, అంతరిక్షాన్ని సృష్టించినాడు అని చాలా చక్కగా ఈ విధానం అంతా చెబుతాడు. తర్వాత ఇది సృష్టి రచనకు సంబంధించిన విషయం నేను చెప్పేది ఇప్పుడు. చెప్పండి. తర్వాత ఇందులో జ్యాయాన్ పృథివ్య, జ్యాయాన్ అంతరిక్షాత్, జ్యాయాన్ దివో, జ్యాయాన్ ఏతేభ్యో లోకేభ్యః, ఈ విషయం కూడా స్పష్టంగా ఇందులో చెప్పబడి ఉంది. మరి ఇన్ని సృష్టించినటువంటి వాడు భగవంతుడు చిన్నవాడా పెద్దవాడా అంటే అన్నిటికంటే గొప్పవాడు. జ్యాయాన్ పృథివ్యా అంటే భూమి కంటే గొప్పవాడు, ఆకాశం కంటే గొప్పవాడు, తర్వాత దేవలోకం కంటే గొప్పవాడు, అన్ని లోకాల కంటే గొప్పవాడు భగవంతుడు. ఎందుకంటే టీవీని కనుగొన్నవాడు టీవీ కంటే గొప్పవాడా కాదా? కారు కనుగొన్నవాడు కారు కంటే గొప్పవాడా కాదా? మరి ఈ ప్రపంచాన్ని ఈ విధంగా నిర్మించినటువంటి వాడు నిర్మాత కదా. కాబట్టి ఆయన
అన్ని వస్తువుల కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. అందుకే ఆయన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. అతనికి ఏం పేరు? ఈ ఉపనిషత్తుల్లో ఉన్న పేరు ఓంకారమే. వేదముల్లో కూడా అంతే. వేదం ఏం చేస్తుంది? ఓం స్మర అంటుంది. ఓం కృతోస్మర, ఓం క్లిబేస్మర, ఓం కృతం స్మర అంటుంది వేదం. ఈశావాస్యోపనిషత్తుల్లో ఉన్న ఈ శబ్దాలు. నీవు ఓంకారాన్ని స్మరించు, నీ సామర్థ్యాన్ని తెలుసుకో, నువ్వేం పనులు చేస్తున్నావో తెలుసుకో అని మనకు ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. ఈ ఉపనిషత్తు కూడా అంతే అన్నమాట, ఓంకారాన్ని స్మరించమని. ఇంకా చాలా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ మన ప్రాణమట, ప్రాణశక్తి ఏదైతే ఉందో మొత్తం ప్రపంచంలో అంతటా ప్రాణశక్తి ప్రవాహ రూపంలో ఉంటుంది. ఇది అనునిత్యం అనుక్షణం ఓంకారాన్నే జపిస్తూ ఉంటుంది. అది ఏదో నాసా వాళ్ళు ఏదో పరీక్ష చేస్తే వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే, వాళ్ళు నిశ్శబ్దంలో ఒక శబ్దాన్ని విన్నారు, ఆ శబ్దమే ఓంకారము అని తెలిసింది. చాలా అంటే చాలా ఎంత మంచి విషయం చెప్పారు అంటే, ఓంకారనాదం, ఓంకార శబ్దం. గతంలో కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నామండి భగవంతునికి సంబంధించి. అసలు మన ఛానలే భక్తిపరంగా సాగే కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి విషయాల గురించి, మనకి తెలియని ఎన్నో విషయాల గురించి, మన శాస్త్రం ఏం చెప్తుంది, అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి, మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యం, ఆనందం రెండు కలుగుతుంది. అందులో ఒకటే ఓంకారనాదం. ఓంకారనాదాన్ని ఒక్కసారి పలికి చూడండి, గట్టిగా మాట్లాడి చూడండి, పొద్దున్నే లేచి ఉచ్చరించి చూడండి, ఆ రోజంతా ఎంత హాయిగా గడిచిపోతుందో. ఇక ఇలాంటి విషయాల గురించి వసంత్ చెన్నప్ప గారితో మరిన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. తదుపరి వీడియోలో ఇంకా మిగిలిన విషయాల గురించి, ఉపనిషత్తులకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.